Welcome to the daily market and pre-market analysis video. మార్నింగ్ 9:40కి మెసేజ్ పెట్టాను చూడండి ఒకసారి టెలిగ్రామ్లో. నిఫ్టీ ఓపెన్ యాజ్ ఎ గ్యాప్ డౌన్ విత్ సెల్లింగ్ ప్రెజర్ డౌన్ సైడ్ టేకింగ్ ఏ సపోర్ట్ అండ్ మూవింగ్ అప్ సైడ్ వెయిట్ ఫర్ టు మేక్ హై రైస్ అండ్ ప్లాన్ ఆన్ పుల్ బ్యాక్స్ అని చెప్పాను. నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. అది హై రైస్ హెయిర్లో ఫామ్ చేసేదాకా వెయిట్ చేయండి, దాని తర్వాత మీరు ప్లాన్ చేయండి అని చెప్పాను. దాని తర్వాత పోల్ పెట్టాను, మీరు అందరూ అంటే లైవ్ ఎంతకు రావాలని. లైవ్ వచ్చేసి మార్నింగ్ సెషన్లో రమ్మన్నారు. ఓకే, అందుకు మార్నింగ్లో వచ్చాను. దానిలో ఏం చెప్పానో సేవాలని చెప్పాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకునింది. సపోర్ట్ తీసుకున్నాక ఇక్కడ మెయిన్ చార్ట్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మెయిన్ చార్ట్లో ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇది హై రైస్ హెయిర్లో చేసి ఫామ్ చేయమన్నాను. చూడండి, ఇక్కడ హై రైస్ చేసింది, హెయిర్లో చేసింది. దాని తర్వాత ప్లాన్ అండ్ పుల్ బ్యాక్స్ అని చెప్పాను. ఆ పుల్ బ్యాక్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఆ పుల్ బ్యాక్స్లో మనం అప్ సైడ్ ఒక ఎంట్రీ తీసుకొచ్చాము అని చెప్పాను. చూడండి టెలిగ్రామ్లో ఒకసారి చూడండి. డౌన్ సైడ్ టేకింగ్ ఏ సపోర్ట్ అండ్ మూవింగ్ అప్ సైడ్ వెయిట్ ఫర్ మేక్ హై రైస్ అండ్ హెయిర్ లాస్ అండ్ ప్లాన్ అండ్ పుల్ బ్యాక్స్ అని చెప్పాను. సేమ్ ట్రేడ్ పుల్ బ్యాక్స్లో మనం ఎంట్రీ తీసుకున్నాం ఈరోజు. చూడండి, ఇక్కడ నిఫ్టీ 24950 మనం ఎంట్రీ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకుని ఉంటే కొంచెం 70 కాడే వచ్చేది. మనం కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనం 89 కాడ ఎంట్రీ తీసుకొని 123కి టార్గెట్ పెట్టాం. 33 పాయింట్స్ టార్గెట్. దీని లాజిక్ కూడా చెప్పాను చూడండి. ఇప్పుడు లాజిక్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ నిఫ్టీ వచ్చేసి డౌన్ సైడ్కి ఒక బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, వెంటనే రికవర్ అయింది. ఇట్ మీన్స్ ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇది ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది కన్ఫామ్గా. ఇక్కడ ఎంతమంది సెల్ చేస్తారో వాళ్ళందరూ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది. ఆ సెల్లర్స్ని ట్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్రేక్అవుట్లో ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ దగ్గర బై చేద్దాం అనుకున్నాము. సింపుల్ ప్లాన్ అంటే. దాని తర్వాత చూడండి, ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేయాల్సింది మామూలుగా అయితే. ఇక్కడ సపోర్ట్ దగ్గర బై చేసింటే ఇంకా 70 నుంచి 123 వరకు మంచి టార్గెట్ చిక్కేది. అయినా కూడా ఏం కాదు, ఇక్కడ 1:7 దాకా క్యాప్చర్ చేసాం. ఎందుకంటే 15 మినిట్ టైం ఫ్రేమ్ అనలైజ్ చేస్తాం, బట్ ఎంట్రీ మటుకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటాం అనమాట. అందుకు మన రిస్క్ రివార్డు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. రిస్క్ వచ్చేసి తక్కువ ఉంటుంది, రివార్డు చాలా ఎక్కువ ఉంటుంది. పోతే 1 to 2 పాయింట్స్ అంటే ఎక్కువ పోదు. 1 to 2 పాయింట్స్ అంటే మినిమం నీకు 100 కంటే ఎక్కువ లాస్ రాదనమాట. బట్ వస్తే మటుకు 600-700 దాకా మోస్ట్లీ క్యాప్చర్ చేయొచ్చు దీంట్లో. సేమ్ ట్రేడ్ నిఫ్టీలో కూడా నిఫ్టీలో కూడా తీసుకున్నాను. సేమ్ లాజిక్, నిఫ్టీ ఎలా మూవ్ అయిందో అలాగే మూవ్ అయింది చూడండి. టేకింగ్ సపోర్ట్, బ్రేక్అవుట్, దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ దగ్గర కన్ఫర్మేషన్ దగ్గర ప్లాన్ చేసాము 58 నుంచి. నేను టార్గెట్ 76-80 దాకా పెట్టాను, బట్ అది 103 దగ్గరికి వెళ్ళి వచ్చింది. మన టార్గెట్ ఇచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను కూడా చెప్పాను లైవ్లోనే. కావాలంటే ఈరోజు లైవ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నిఫ్టీ లైవ్ ట్రేడింగ్ ఎక్స్పైరీ ఈరోజు. సారీ, నిఫ్టీ కాదు, మిడ్ క్యాప్ నిఫ్టీ. అయినా కూడా మేము నిఫ్టీ దిగు చూసాము, ఎందుకంటే ఎక్స్పైరీ కంటే ముందు చూస్తే కొంచెం ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అందుకే నిఫ్టీ చేసాం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, డే అంతా సైడ్ వేస్ ఉంది. అందుకు 3 PM క్యాండిల్కి వచ్చాం. 3 PM క్యాండిల్కి ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ దీని బ్రేక్ డౌన్ తర్వాత ఇది రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఒకసారి బ్రేక్అవుట్ చేసింది. నేను ఎంట్రీ తీసుకోమని చెప్పాను, లైవ్లో ఎంట్రీ తీసుకోమని చెప్పాను. స్టాప్ లాస్ హిట్ అయింది. అది లైవ్లో చెప్పాడు. వేరే 140 రూపీస్ స్టాప్ లాస్, 2 పాయింట్స్ క్యాప్చర్, 2 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. మళ్ళీ నేను దీన్ని క్రాస్ అవుతున్నా, మళ్ళీ రీఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఈసారి 500 ప్రాఫిట్ వచ్చింది దీంట్లో. సేమ్ ట్రేడ్, సేమ్ అంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది, సెకండ్ బ్రేక్అవుట్ సక్సెస్ అయింది అనమాట. ఇక్కడ సెల్లర్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డబ్ల్యూ ఫామ్ చేసి చూడండి. నేను వెయిట్ చేయాల్సింది కొంచెం అగ్రెసివ్గా కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 3 PM క్యాండిల్ ఒక మంచి పంపింగ్ అవుతుంది అనుకున్నాను, అందుకే అగ్రెసివ్ ఎంట్రీ తీసుకోమన్నాను. బట్ నాట్ ఏ ప్రాబ్లం, రిస్క్ రివార్డు కొంచెం బాగుంది కాబట్టి వీ విల్ రికవర్ ఇట్. అలానే ఈరోజు గోల్డ్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ గోల్డ్ చూసుకుంటే నేను మార్నింగ్ లైవ్ సెషన్లో చెప్పాను, ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ బాగా వచ్చింది ఫ్రైడే రోజున. నెక్స్ట్ టైం కనుక ఇక్కడికి వెళ్తే ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం, సెల్ ఆన్ రైజ్. ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు సెల్ చేద్దామని చెప్పాను లైవ్లోనే. బట్ ఇక్కడ రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి ఒక మంచి రివర్సల్ వచ్చింది. అలానే దీని తర్వాత ఏమవుతుందో కూడా చూద్దాం. దీని తర్వాత మీన్స్
ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఇది 24 అవర్స్ ఉంటుంది కదా, అయినా కూడా చెప్తాను చూడండి. గోల్డ్ చూడండి, ఒక రైజింగ్ వెడ్జ్ ఫామ్ చేస్తుంది, ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది. దీన్ని బ్రేక్అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ చేయాలి. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేస్తే టార్గెట్ 1, ఈ టార్గెట్ 2 పెట్టుకోవచ్చు. బ్రేక్ డౌన్ చేస్తే దానికంటే ముందు ఇక్కడ అప్ సైడ్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి వెంటనే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇస్తే మటుకు పర్ఫెక్ట్ ట్రేడ్, అది పర్ఫెక్ట్ ట్రేడ్గా చూడొచ్చు. ఓకే, అలానే టుమారో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అనమాట. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాం ఒకసారి, ఫిన్ నిఫ్టీ ఎలా అవుతుందో. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1 మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేద్దాం చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకుందాం చూడండి. ఎవరికైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎవరికైనా డ్రా చేసుకోవడం రాకపోతే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సింపుల్గా చెప్పుకున్నాం, అందరికీ అర్థమయ్యేటట్టు, బిగినర్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫిన్ నిఫ్టీలో అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఈరోజు మంచి బులిష్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి. అప్ సైడ్కి గ్యాప్ డౌన్ అయిన తర్వాత మంచి బులిష్ క్యాండిల్ చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి మూవ్ అయింది, ఇక్కడ అప్ సైడ్కి మూవ్ అయింది. కరెక్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మోస్ట్లీ టుమారో ఒక చిన్న గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ని టచ్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దీనిపైన కనుక క్లోజ్ అయితే గ్యాప్ అప్లో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఈ జోన్స్ మధ్యలో ఉంటే మళ్ళీ కాల్ ఒకటి పుట్టు 2 సెల్ చేసి కూర్చోండి ఎక్స్పైరీ వరకు. ఓకే, అలానే ఎవరైనా గోల్డ్లో బీటీసీలో ట్రేడ్ చేయాలనుకుంటే ఫారెక్స్ క్రిప్టో అకౌంట్లో ఓపెన్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. మా లింక్ ద్వారా అకౌంట్ చేసుకోవడం వల్ల ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే ఫ్రీ స్ట్రాటజీ కోర్స్ ఇస్తాము. అలానే బీటీసీ కూడా చూడండి. బీటీసీ వచ్చేసి 55,000 రౌండ్ నెంబర్ ఇక్కడ ఉంది. 55,000ని జస్ట్ బ్రేక్ చేసింది ఈరోజు. ఇక్కడ చూడండి, 55,000 రౌండ్ నెంబర్ ఉంది. 55,000 రౌండ్ నెంబర్ని బ్రేక్ చేసింది. నేను ఇప్పటికీ చాలా చెప్పాను క్రిప్టో బుల్ రన్ స్టార్ట్ అవుతుందని. మోస్ట్లీ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఒక 10 లైన్ ఉంది కదా, దాన్ని బ్రేక్అవుట్ చేయాలి కొంచెం కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ ఇంతసేపు సస్టైన్ చేయకూడదు. దీన్ని బ్రేక్అవుట్ చేస్తే మనం మంచి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొచ్చు క్రిప్టోలో. ఎవరైనా ఇంకా అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే బైనాన్స్ డెల్టా ఎక్స్చేంజ్ లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దీనిలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఫిన్ నిఫ్టీ కూడా చెప్పాను కదా, చూడండి ఒకసారి చూద్దాం. ఫిన్ నిఫ్టీ సేమ్ జోన్స్. టుమారో గ్యాప్ అప్ అవుతా, గ్యాప్ డౌన్ అవుతా, మొత్తం దాని మీద ఉంటుంది. ఓకే గైస్, టేక్ కేర్, గుడ్ బై.